కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార ఉద్యోగుల సహకార సంఘం ఏపీసీసీ బీఈఏ నాయకులు తెలిపారు. బ్యాంక్ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న డీసీసీ బ్యాంక్ చైర్మన్, సీఈఓలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ శాంతి నివాస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం క్రాంతికృష్ణ, అధ్యక్షుడు పి కృష్ణమోహన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి అప్పారావు, ట్రెజరర్ కె పల్లవి మాట్లాడారు. 2 రోజుల క్రితం నూతనంగా 22 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. జిల్లాలోని డీసీసీ బ్యాంకుల్లో వేతనాల పెంపు అంశంపై సమస్యలు ఉన్న సమయంలో బ్యాంకు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమకు రావాల్సిన బకాయిల విషయంలో తాము సహకరించామని చెప్పారు. తమకు రావాల్సిన 41 నెలల ఏరియర్స్ను ప్రస్తుతం తీసుకోకుండా బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్నామని తెలిపారు. బ్యాంకుపై ఉద్యోగ సంఘంపై మరో అసోసియేషన్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించిన నాయకులు, ఉద్యోగులు ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. మేము కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి. మనం ఏదైతే మేము డీసీసీబీ ఎంప్లాయీస్వి, మేమైతే అసోసియేషన్ మాది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, సార్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మేడం ట్రెజరర్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మనోహర్ గారు ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచాము అంటే, మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ అయింది నిన్న. బ్యాంకు సంబంధించి ఎంప్లాయీస్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. అది ఏఐబి అండర్టేకింగ్లో ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రతినిధులుగా మేము నిన్నే నియమించడం జరిగింది. ఒక ఎలక్షన్ కూడా జరిగింది. దాంట్లో జనరల్ సెక్రటరీగా నేను ఎం క్రాంతికృష్ణ ఎలక్ట్ అయ్యాను. ప్రెసిడెంట్గా కామ్రేడ్ పి కృష్ణమోహన్ గారు, అలాగే ట్రెజరర్గా కె పల్లవి గారు, వైస్ ప్రెసిడెంట్గా జీబీ మనోహర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇతర కమిటీ సభ్యులు కూడా ఒక 22 మంది ఒక కమిటీగా ఫామ్ అవడం జరిగింది. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీస్ యొక్క సమస్యల కోసం మా అసోసియేషన్ ఎప్పుడూ కూడా ముందుండి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎంప్లాయీస్కి వచ్చినట్టు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము టేకప్ చేస్తాం. గత 3 సంవత్సరాలు కూడా నేనే జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈసారి కూడా మరొకసారి నాకు సర్వీస్ చేసే అవకాశం నాకు దక్కింది. సో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో నేను మళ్ళీ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను. అదేవిధంగా మా కమిటీలో 22 సభ్యులు కూడా మన బ్యాంక్ ఎంప్లాయీసే. వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీలుగా, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఉంటారు. సో సమాముఖంగా కాకినాడ డీసీసీబీ ఎంప్లాయీస్కి అసోసియేషన్ ఏపీసీసీబీఏగా మేము ఒక 22 మంది సభ్యులతో ఒక నూతన కమిటీ అనేది ఫామ్ అయింది సార్. సో ఆ విషయం సభాముఖంగా మీడియా ప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంలో ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. అంతేకాకుండా ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము పూర్తిగా టేకప్ చేస్తాము. ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అసోసియేషన్ వెనకలే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐబి ఏదైతే ఉందో దాన్ని ఎఫిలియేటెడ్గానే ఏపీసీసీబీఐగా వర్క్ చేస్తుంది. అందులో మేము సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అండ్ ఇంకా ముఖ్యానికి వస్తే రీసెంట్గా మాకు కొన్ని విషయాలు తెలిసాయి. బ్యాంకులో ఏదో జరిగిందని చెప్పేసి ఒక మీడియా ద్వారా ఒక వీడియో రిలీజ్ అయింది. దానికి మేము పూర్తిగా అసంతృప్తితో ఉన్నాం. ఎందుకంటే మా ఎంప్లాయీస్కి యొక్క వేజ్ రివిజన్స్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్దండి, అది ఏ బ్యాంక్ అయినా సరే. అదేవిధంగా మన కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మన 13 డీసీబీలు అంటే 13 జిల్లాలండి మన ఏపీ. సో 13 జిల్లాలకి ఒక ఎంఓయూ అనేది జరిగింది. ఎంఓఏ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అసోసియేషన్ అంటే ఆప్కాబ్ లెవెల్లో ఉంటుంది, మా స్టేట్ లెవెల్లో వాళ్ళకి, అలాగే 13 డీసీబీల యొక్క మేనేజ్మెంట్స్తో కలిసి మొన్న 26న ఒక ఎంఓయూ జరిగింది. ఖచ్చితంగా కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేసినటువంటి 13 జిల్లాలకి నూతన వేజ్ సెటిల్మెంట్ అనేది జరిగింది. వాస్తవంగా అది 1/11/22 నుంచి ఇంప్లిమెంట్ అవ్వాల్సిన వేజ్ సెటిల్మెంట్ అది. మరి మనకు తెలిసిందే, ప్రతి ఒక్క సెటిల్మెంట్ ఒక మేనేజ్మెంట్ సెట్టింగ్స్తో కూర్చుని ఒక మంచి వేజ్ సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రాగ్ అవుతూ అది మొత్తం మీద మొన్న 26 మార్చి 15వ తారీఖు సెటిల్మెంట్ అయ్యింది. ఏదేమైనప్పటికీ కూడా 13 జిల్లాల్లో ఉన్న ఫైనాన్షియల్ పర్టికులర్స్ కానివ్వండి, మా కాకినాడకు సంబంధించిన మన జిల్లాకు సంబంధించిన పర్టికులర్స్ కానివ్వండి, కొంచెం ఇతర జిల్లాలతో కంపేర్ చేస్తే మా బ్యాంక్ కొంచెం వీక్గా ఉండడం. సో దాని మీద
ఇంప్లిమెంట్ అయినటువంటి వేస్ట్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది 12 డీసీసీబీలకి ఇంప్లిమెంట్ అయింది. ఒక్క కాకినాడకి మాత్రం ఫైనాన్షియల్ పర్టికులర్స్, అలాగే ఏలూరు కూడా కొంచెం వీక్గా ఉండడం వల్ల మాకు ఏలూరుకి కొంతవరకు దాని ఏమంటారు లేట్ అయింది. సో దాని మీద అసోసియేషన్ పరంగా మా ఎంప్లాయీస్ కోసం మేము చైర్మన్ గారిని, వాళ్ళ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ని, అందరినీ కూడా CEO గారిని అనేకసార్లు కలిసాం. ఎందుకంటే జీతాలు అనేది మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక రైట్, ప్రతి 5 సంవత్సరాలకు అది ఇంక్రిమెంట్ జరగాలి ఖచ్చితంగా. అది ఇంప్లిమెంట్ ఎక్కడే ఆగిపోద్దన్న ఉద్దేశంలో మేము అనేక మార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం చైర్మన్ గారికి, అలాగే CEO గారికి. అట్ ది ఎండ్ ఆఫ్ ది మొన్న జూన్ నెలలో, జూన్లో చైర్మన్ గారితో మాట్లాడుకోవడం, సార్ని ఎలాగైనా రిక్వెస్ట్ చేసి మాకు అంటే ఎందుకంటే 12 డీసీబీలు వేస్ట్ సెటిల్మెంట్ జరిగిపోయాయి సార్, మా ఒక్క జీతాలు ఆపితే మా ఎంప్లాయీస్లో అలజడి వస్తుంది. ఎందుకంటే 343 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ డీసీసీబీ కాకినాడలో. సో వాళ్ళందరికీ కూడా ఈ జీతాలు పెరిగితేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంలో సార్ని 2-3 సార్లు కలవడం, సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ బ్యాంక్ ఫైనాన్షియల్ పర్టికులర్స్ ప్రకారం కొంచెం టైం తీసుకుందాం, ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తే బ్యాంకు బడ్డెని పెరుగుద్దని చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ అసోసియేషన్ పరంగా కనీసం ఎరియర్స్ పక్కన పెడదాం. ఎరియర్స్ అని ఎందుకు అంటున్నామంటే 1/11/22 నుంచి మనకు జీతాలు ఇవ్వాలి సార్. సో మనం ఇప్పుడు 26లోకి వచ్చేసాం. సో ఈ 4 సంవత్సరాలు సంబంధించిన ఎరియర్ అమౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంది. కేవలం మన బ్యాంక్ దృష్టి సో దానివల్ల మేమందరం వచ్చి అట్లీస్ట్ పెరిగిన జీతాలు మాత్రమే పెంచండి అని ఒక చిన్న రిక్వెస్ట్తో సార్ని కలవడం జరిగింది. అది ఏదైతే ఉందో ఎప్పుడన్నా ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ నుంచే ఇస్తారు. సో గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మాకు ఒక 41 నెలలు ఎరియర్ అనేది తీసుకోవడం లేదు. అది స్వచ్ఛందంగా అందరూ ఎంప్లాయీస్ కూడా ఒప్పుకున్నాం. సరే సార్, బ్యాంక్ బాగున్నప్పుడే మేము ఎరియర్ అనేది తీసుకుంటాం, ప్రస్తుతానికి మా కొత్త జీతాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత అందరూ ఈగర్గా వెయిటింగ్లో ఉన్నారు, కొత్త జీతాలు వస్తాయి. ఎందుకంటే 12 డీసీసీబీలు చేసేసుకున్నాయండి, మిగతా జిల్లాలో అందరూ ఇంప్లిమెంట్ చేసుకుని ఉన్నారు. ఒక్క మన కాకినాడ ఆగిపోతే మన ఎంప్లాయీస్ 300 మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసుకోవడం, దానికి ఆయన సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పైనుంచి కొన్నిసార్లు అప్కమ్ నుంచి కానివ్వండి, వేరే నుంచి కానివ్వండి, వాళ్ళు బ్యాంక్ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో దాని మీద మేము చైర్మన్ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కొంచెం ఇంప్లిమెంట్ చేయమంటే కోరాము. దానికి ఆయన ఎంతో సహృదయంతో మా ఎంప్లాయీస్ కోసం ఆయన ఎంతో కష్టపడి మేనేజ్మెంట్స్ బోర్డు మీటింగ్ పెట్టారు. బోర్డు మీటింగ్లో ఆప్కా వాళ్ళు, నబార్డు వాళ్ళు, వాళ్ళ ఆఫీసర్స్ అందరి సమక్షంలోనే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్లో మొన్న ఇక్కడే జరిగింది ఫ్యాబ్ హౌస్లో. ఆ జనరల్ బాడీలో కూడా అందరూ ప్రెసిడెంట్లు ఆమోదంతోనే మా వేస్ట్ సెటిల్మెంట్ అనేది యాక్సెప్ట్ అయింది.